నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి కళ్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఉదయం నుంచి తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్నారు రైతులు. మరోవైపు 3 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నానిన వడ్లను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో వర్షాలు తడిసిన ధాన్యానికి సంబంధించి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు మళ్ళీ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు కోసి రోడ్లపైన ఆరబెట్టిర్రు. కొనుగోలుకు సిద్ధం చేసేటువంటి క్రమంలో వడ్లు కోసినటువంటి వడ్లను రోడ్లపైన ధాన్యం అంతా కూడా ఎక్కడికక్కడ ఆరబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో నిన్న సాయంకాలం నుంచి తిరిగి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్ అంతా కూడా రైతులు వర్షాల్లోనే పంటల్ని సాగు చేసిండ్రు. ప్రస్తుతం ఒక 20 రోజుల పాటు బ్రేక్ ఇచ్చినటువంటి వర్షాలు మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. 3 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు మరింత టెన్షన్ గురవుతున్నారు. నిన్న సాయంకాలం ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా మేఘావృతమైంది. ఒక్కసారిగా ఈదులు గారితో ఉన్నటువంటి వర్షం పడింది. సో రాత్రి దాదాపు అర్ధరాత్రి వరకు కూడా సాయంకాలం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం పడింది. నేపథ్యంలో రోడ్లపైన ఆరబెట్టినటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. మనం విజువల్స్లో చూడొచ్చు. రైతులంతా కూడా తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబెడుతున్నటువంటి విజువల్స్ని చూస్తున్నాం. చూడొచ్చు రైతులంతా కూడా తడిసినటువంటి ధాన్యాన్ని కుప్పలన్నీ కూడా ఓపెన్ చేసి మళ్ళీ ఆరబెడుతున్నారు. సో ప్రస్తుతం వాతావరణం కూడా మేఘావృతమైంది, ఎండలు లేవు. సో ఇప్పుడు ఈ వడ్లు ఏవైతున్నాయి ఇవి ఆరాలంటే కొంత సమయం పడుతుంది. దాదాపు 3-4 రోజుల పాటు వీటిని ఆరబెట్టాలి, మళ్ళీ కొనుగోలుకు సిద్ధం చేయాలి. ఈ క్రమంలో తేమ శాతం కూడా రైతుల కొనుగోళ్లకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 6.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు సుమారు 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కొంత కొనుగోలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాట్లాడదాం. మీ అమ్మ వడ్లను ఆరబెడుతుంది, చూద్దాం. అమ్మ ఏమైంది? అన్ని తడిచిపోతున్నాయి. ఎప్పుడు వచ్చిన 3 రోజులు మరి ఎందుకు లేట్ అయింది కొనుగోలు ఎందుకు లేట్ అయినాయి? రాలేదు ఎవరు? మార్చి రాలేదని చెప్పింది సార్. వర్షం ఎప్పటి నుంచి పడుతుంది? నిన్న వచ్చింది సార్. మొగలు అవుతున్నాయి. జమ చేసిన ఇక కుప్పలు అయినాయి. ఇంకెన్ని రోజులు పడుతుందమ్మా ఇప్పుడు వారాలంటే? ఇక చూడు ఎన్ని రోజులు అవుతాయి, ఇంకా వారం రోజులు అవుతాయి. ఏం చెప్పాలా సార్? ఇంకా కష్టం చేసి పానం అంతా వస్తున్నాయి సార్. జ్వరం వచ్చినాయి. ఇక చూడు ఎట్లా చేయాలా ఏం కథ. ఏడ్చుకుంటా కూర్చున్నాం సార్. ఇంట్లో బాధ అవుతున్నది. సో చెప్పండి అన్న, ఇప్పుడు ఎప్పుడు కోసి పొలం? ఎప్పుడు? 3 రోజులు అయిందన్న. 3 రోజులు అయింది కోసి, అంతే. నిన్న ఆరబెట్టిన మొత్తం ఎండల సాయంత్రం నానిపోయింది. ఎప్పటి నుంచి పడ్డది వర్షం? నిన్న 2-3 గంటలకు నుంచి పడ్డది. 2 సార్లు పడ్డది. అన్న ఎన్ని రోజులు అయింది పొలం కోసి 3 రోజులు అయింది సార్. అనుకోకుండా నిన్న ఆరినాయి. సాయంత్రం పూట సడన్గా వర్షము ఏర్పడకుండా వితిన్ 10 నిమిషాలనే పెద్ద భారీ వర్షం కురిసి వడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. వీటిని ప్రభుత్వం వెంటనే ఆదుకొని తక్షణమే కాంటలతో కొనుగోలు చేసేసి రైతులను ఆదుకోవాలని మనం వేస్తున్నాం. నిన్న తడిసినటువంటి వడ్లు మళ్ళీ ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తుంది. కొంచెం అటు ఇటు అనకపోతే లేఖలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా దాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కదిలించకపోతే లేఖలు వచ్చేస్తే చాలా భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి కొంచెం అటు ఇటు అనేసి ఉంటే లేఖలు రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ తడిసిన వడ్లు మళ్ళీ కొనుగోలుకు సిద్ధం కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? సుమారు 4-5 రోజులు పడుతుంది. మంచి ఎండ కొడితే 4-5 రోజులలో ఎండుతుంది. ఎండ లేదు కాబట్టి ఇక ఎండ కొట్టే వరకు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నది. చాలా ఇబ్బందిగా ఉన్నాము, దుఃఖంగా వచ్చేస్తున్న వాటిని ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని తక్షణమే వీటిని కొనుగోలు చేసేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. లేని ఇబ్బంది అవుతున్నది. వడ్లన్నీ నానిపోయినాయి. వర్షం పడ్డది, ఇంకా వర్షం ఉన్నది అంటారు. వడ్లన్నీ మెత్తగా పడిపోయినాయి. బాగా ఇబ్బంది అవుతున్నది. అన్న వడ్లు కోసిన రోడ్ల మీద పెట్టిండ్రు, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ముందే ప్రభుత్వము బోనస్ ఇస్తాము సన్నవడ్ల యూరని అట్లా ప్రోత్సహించారు. అట్లా ప్రోత్సహిస్తే యాసంగి చేసినాము, ఆ బోనస్ ఇవ్వలేరు. అట్లా దిగుబడి రాక అట్లా నష్టపోయారు రైతులు. ఇప్పుడు ఈ వర్షాకాలం కూడా వేసినాము, సన్నాలు వేసినాము, బోనస్ ఇస్తామంటే దిగుబడి రాలేదు. రోగాలు మన్ను మసడుతున్నాం. ఏదో 30 బస్తాల కంటే దిగుబడి వచ్చింది. ఈ అకాల వర్షంతో ఇంకైతే నష్టం అయిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కొద్దిగా స్పందించి తడిసిన వడ్లను తరుగు లేకుండా కొనే బోనతో సహా మద్దతు ధర కొన్ని రైతులను ఆదుకుంటే కొంచెం రైతులకు గెలిపించిన వాళ్ళు అయితే టైం పడుతుంది. మళ్ళీ మినిమం ఇప్పుడు కోసి 4 రోజులు అయితే ఇంకా వారం తగ్గండి. ఇవి మళ్ళీ ఇంకా వర్షాలు కనిపిస్తున్నాయి. ఇంకా రేపు ఎల్లుండి దాకా కనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తారు ఏం కదా అనేది అదే గవర్నమెంట్ మీద నిర్ణయం. ఇక మేము ఎట్లయినా మళ్ళీ తడిస్తే మళ్ళీ బోల్పాలి. అన్న చెప్పండి, వడ్డు తడిచిన ఎట్లా పరిస్థితి ఏంటి?
అన్న వడ్లు అయితే నడిచినాయి, మళ్ళీ 4 రోజులు ఎండబెట్టాల్సిందే. మళ్ళీ ఒకవేళ వాతావరణం గిట్ట మారి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఇంకా 4 రోజులు పోతుంది. సంవత్సరానికి ఒకటే పంటకి ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్గా చెప్తే మేము యాసంగి దొడ్డు రకం వేసుకున్నా కొంచెం రైతు సేఫ్ సైడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం అంచనా వేస్తుందంటే సన్నాలు దిగుబడి చాలా వస్తున్నాయి అంటున్నాం. మేము రైతు పరంగా నేను చెప్తున్నాను, నేను ఒక 15 ఎకరాలు ఆడతాను, ఒక 5 ఎకరాలు నాకుంది, ఒక 10-12 ఎకరాలు కౌలు తీసుకుంటున్నాను. కానీ దిగుబడి వచ్చేసి మనకు సన్నాలు వచ్చేసి 25కు మించడం లేదు, అంటే 70 కిలోల బస్తా 25కి మించడం లేదు. దొడ్డు అయితే మేము వేయలేము. ఒకవేళ దొడ్డు వేసుకున్నాం ఒక మందులది ఖర్చు అనేది తగ్గుతుండే. గవర్నమెంట్ మాకు బోనస్ ఇస్తా అని చెప్పేసి సన్నాలు వేయమని చెప్పేసి ప్రోత్సహించింది, కానీ మాకు ఎలాంటి ఆధారమా అని చెప్తలేవు. తడిసిన వడ్ల పరిస్థితి ఏంటి? తడిసిన పరిస్థితి పడితే మరీ ఘోరం. మాకు కూలకే వస్తున్నాయి 20-25 దిగుబడి వస్తున్నది. ఇప్పుడు వచ్చింది కూడా మాకు పెట్టుబడి కూడా మేము కౌలు కూడా ఇప్పుడు కౌలుకి వేసుకున్న పొలాలకు కౌలు రైతుకు ఖచ్చితంగా భూమి ఇచ్చిన వాళ్ళకి మేము కౌలు చెల్లించాలి. వాళ్ళు ₹1 కూడా తక్కువ తీసుకోరు. మేము చేసిన తప్పు కానీ వాళ్ళు తప్పించుకుంటాం. మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏందో అర్థమైతే లేదు. గవర్నమెంట్ ఏ రకమైన వడ్లు గింజ నల్లబడ్డా కానీ గవర్నమెంట్ దానికి కొని మాకు సహకరించాలని మేము చెప్తున్నాం. ఉన్నపలంగా తడిసినటువంటి ధాన్యాన్ని అట్లాగే కొనాలని రైతులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ సంవత్సరం కొంత కొనుగోలు ఆలస్యమైన ఈ నేపథ్యంలో రోడ్లపైన ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయని చెప్తున్నారు. మొత్తం మీద నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే తడిసిన ధాన్యం అంతా రోడ్లపైన ఆరబెట్టినటువంటి ధాన్యం తడిసి ముద్దవుతుంది. దీంతో రైతులు నిజామాబాద్ జిల్లా రైతులు అయితే తీవ్ర ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం మనకు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.